హలో హాయ్ సార్. హాయ్ మధు. సార్ మొత్తానికి బిగ్ బాస్ కి సంబంధించిన ఈసారి ఈ వీక్ ఎలిమినేట్ మలగాంచి బారాలే. హలో హాయ్ సార్. హాయ్ మధు. సార్ ఈ వారం ఎలిమినేట్ ఎవరైతారు అనుకుంటారు సార్? ఇద్దరు ఉన్నారు, అభయ్ కావచ్చు, పృథ్వీ కావచ్చు. సార్ ఇప్పుడు నామినేషన్స్ డే తో పోల్చుకుంటే ఇప్పటికీ ఆ డే కి మొత్తం ఓటింగ్ అనేది ఎవరు ఊహించని విధంగా మారిపోయినాయి సార్. అవును. సో ఎందుకు సార్ ఆ రకంగా మారిపోవడానికి కారణాలు అంటారు? అంటే ముందు మనం మాట్లాడుకోవాలి. జనరల్ గా ఒక్క 1 వీక్ లోనే ఫ్యాన్స్ అయితే రారు. ఎవరికైతే ఓట్ బ్యాంకింగ్ ఉంటుందో, ఎవరైతే ఆల్రెడీ ముందు పబ్లిసిటీ ఇచ్చుకొని మేము హౌస్ లోకి వెళ్తా ఉన్నాము, ఒక 5-6 ఛానళ్ళు ఆర్ 10 ఛానళ్ళకి కొంచెం డబ్బులు మాకు కొంచెం సపోర్ట్ చేయండి అన్నటువంటిది ఒకటి తీసుకుంటే, సో ఇప్పుడు 1 వీక్ లోనే మనకు తెలియదు నిజానికి. సో అట్లా ఓటింగ్ అన్నది చాలా భయంకరంగా అయితే పడింది. సో అందులో ఫస్ట్ ప్లేస్ లో విష్ణుప్రియ, ఆబ్వియస్లీ విష్ణుప్రియ అయితే ఉంది. సార్ ఇప్పుడు నాగమణి కంటకు సంబంధించిన చాలా విషయాలు అయితే బీభత్సంగా ట్రోల్ అవుతుంది. బిగ్ కు సంబంధించినవి కావచ్చు, లేకుంటే శేఖర్ బాష్ చేసే లాజిక్ సెటైర్ లకు కావచ్చు. సో అయినా కానీ మణికంఠ ఎమోషనల్ అవుతుందని చెప్పి అందరూ ట్రోల్ చేస్తారు. బట్ ఓటింగ్ లో మాత్రం టాప్ లోకి వచ్చేసారు ఒక పొజిషన్ లో. టాప్ లోకి రాలేదు, అంటే టాప్ కి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేసిండు, థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అదే సార్, అతను అలా రావడం ఏంటి సార్? అంటే యాక్చువల్లీ నిజానికి ఆ నెగిటివ్ ఆడుతున్నాడు అందరికి తెలుసు, సెంటిమెంటల్ గా ఆడుతున్నారు అందరికి తెలుసు, సింపతి గేమ్ ఆడుతున్నారు అందరికి తెలుసు. కానీ చూసే ప్రేక్షకులలో అందరు కూడా ఎడ్యుకేటెడ్ కాదు. వాడు ఏదన్నా ఆడని, తప్పాడని, రైట్ ఆడని, బట్ ఆయన జీవితంలో జరిగినటువంటి ఏదైతే ఒక నిజమైన అది ఒకటి ఉందో, ఆ నిజమైన దానికి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయినారు. మణికంఠకి చాలా మంది కనెక్ట్ అయిపోయినారు. కనెక్ట్ అయిపోయి అట్లీస్ట్ 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు ఉంచుదాం ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు ఇండైరెక్ట్ గా. ఇంకా నేను బిగ్ బాస్ లోంచి బయటికి పోతే కనుక నాకు జీవితమే లేదు, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆల్రెడీ నేను ఒకసారి సూసైడ్ దగ్గరికి వచ్చినానని మళ్ళీ ఒకటి అన్నాడు. సో ఇవన్నీ కూడా చాలా మంది పర్సనల్ గా తీసుకుంటారు. సో బిగ్ బాస్ లవర్స్ బోలెడు మంది ఉన్నారు. సో వాళ్ళలో పర్సనల్ గా తీసుకొని ఆ అబ్బాయిని ఇంకా 2-3 వీక్ల వరకు పరీక్షిస్తారన్నది నాకు. సరే, ఇప్పుడు 6 మెంబర్స్ సార్ నామినేషన్స్ లో, బట్ అందరికంటే తక్కువ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నది మన శేఖర్ భాష సార్. అవును. సో ఏం సార్ శేఖర్ భాష అంటే ఉంటారంటారా? అదే శేఖర్ భాష గురించి మనం మాట్లాడుకోవాలంటే కనుక ఆయనకి ఓన్లీ ఆర్జే కాబట్టి వాయిస్ ఒకటే మనం వినింటాం. అట్ ద సేమ్ టైమ్ ఆయన అందరు రికగ్నైజ్ చేసింది ఒక ఇష్యూ మీదనే రికగ్నైజ్ చేసినారు. ఏదైతే లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో ఉందో ఆ ఇష్యూ మీదనే ఉన్నారు. సో ఆ ఇష్యూ తోటి ఆయనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటది అనుకోవడం తప్పు. సో ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ కనపడలే, ఉండొచ్చు, మేబీ ఒక వర్గానికి మాత్రమే ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా ఒక దగ్గర నుంచి మనము గమనించినట్లయితే మనలాంటి ఎడ్యుకేటెడ్స్ కావచ్చు, కొంతమంది కావచ్చు, సో ఆయనకు కంపల్సరీ ఓటు వేసే పరిస్థితి అయితే ఉంటది. ఆయన మామూలు లాజిక్స్ మాట్లాడుతున్నా సార్. క్వశ్చన్స్ గానీ బన్నును గరం చేసి ఏమైతుంది, బంగారం అవుతుంది, నా క్యామెల్స్ బిగ్ బాస్ పంపానంటే బేబీ ఒక క్యామెల్ అంటే ఏంటంటే ఒంటేలు ఇట్లా ఏమనిపిస్తుంది సార్ మీకు బిగ్ బాస్ హౌస్ లో? ఇలా ఆయన ఆర్జే కాబట్టి సో కనపడకుండా ఎన్నో జోకులు వేయాలి, అదే జోకుల్ని అక్కడ తీసుకొని వస్తున్నాడు. సో అది ఆయన ప్రొఫెషన్. ఇప్పుడు మన విష్ణుప్రియ ఉంటది, విష్ణుప్రియ ఇంకా గేమ్ స్టార్ట్ చేసింది, ఎందుకు సైలెంట్ గా ఉందో, ఎందుకు అలా ఉందో ఎవరికి అర్థం కావట్లే. ఆమెకున్నటువంటి హెడ్ వెయిట్ అంటే పాజిటివ్ హెడ్ వెయిట్. ఆమె గురించి చాలా మంది తెలియదు. మస్తు స్పిరిచువాలిటీ, పూజలన్నా గానీ, యోగా అన్నా, మెడిటేషన్ అన్నా గానీ దాని మీద అనర్గళంగా చాలా ఎక్కువ మాట్లాడుతుంది. పిట్యూటీలు అంటే థర్డ్ ఐ, హాస్టల్ ట్రావెల్, ఎన్నో రకాలైనటువంటి మాట్లాడుతుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉంటది, ఆచితూచి మాట్లాడడం అన్నట్టు చాలా ఉంటది. సో ఇంకా స్టార్ట్ చేయలే, సైలెంట్ గా ఉందంటే అందరు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ కూడా వేరే లెవెల్లో ఉంటది. ఇప్పటి వరకు ఇంకా నార్మల్ గానే ఉంది. యాక్చువల్లీ వేరే వాళ్ళు స్టార్ట్ చేసిన డ్రెస్సింగ్ స్టైల్. సో అట్లా అది. సార్ ఇప్పుడు మీరు మెడిటేషన్ సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి మీరు ఏమైనా మెడిటేషన్ త్రోలా విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తారా సార్, వేరే వాళ్ళకి చేస్తారా? మెడిటేషన్ అని కాదు, అమ్మాయి హార్డ్ వర్క్ కి మనం చేయొచ్చు. మనం అందరికంటే ఎక్కువ ఆన్ స్క్రీన్ మీద కనపడింది ఇప్పుడు ఉన్న వాళ్ళ విష్ణుప్రియ ఒక్కతే. అది ఆబ్వియస్లీ మనం ఒప్పుకోవాలి.
ఆ పిల్ల పటాస్ షో గానీ చాలా షోలలో వచ్చి రాని నాలెడ్జ్ తోటి సౌండ్ తోటి ఎట్నో ఒకటి బ్రతకాలన్నటువంటి కసితోటి విష్ణుప్రియ ఇప్పుడు మన బిగ్ బాస్ లోకి వచ్చింది. సో అటువంటి పిల్లకి నేనే కాదు, అలాంటి ఒక మంచిగా ఆలోచించే వాళ్ళు చాలా మంది కూడా సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. సో అది సానియా సేవ్ అవుతారంట సార్ ఈ వీక్. సానియా పక్కా సేవ్ అవుతాయి. సానియా లేకుండా బిగ్ బాస్ ఉండదు. ఆడపులి అని అనుకుంటుంది సార్. ఆమె ఆడపులి అంటే నమ్ముతారా? ఆడపులి అనుకోవచ్చు, ఏదో ఆర్జీవీ నుంచి వచ్చిన అమ్మాయి కదా, కంపల్సరీ ఆడపులి అనుకోవాల్సిందే. అట్లా అనుకున్నా అనుకోకున్నా కూడా కంటెంట్, దే ఆర్ కంటెంట్ క్రియేటర్స్. వాళ్ళు మాట్లాడే పాయింట్ కానీ ఏదైనా కానీ అంతెందుకు మనం మాట్లాడుకోవాలంటే ఈ వీక్ ఎలిమినేషన్ అనేది ఉండదు. జస్ట్ ఓటింగ్ అట్టిట్లా పడతాయి, దగ్గర తీసుకొని వెళ్తాడు. సో వినాయక చవితి సందర్భంగా మేము వ్యవహరిస్తున్నాము అన్నటువంటిది మాత్రమే చెప్తారు అంతే. ఇంకా వేరేదైతే ఏమీ ఉండదు. బట్ ఓట్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని రాలేదు అన్న దాని మీద ఫైటింగ్ అయితే చెయ్యొచ్చు అంతే. సో మీరు ఈ వీక్ మొత్తం గమనించారు కదా సార్. సో నాకు సార్ రేపు వస్తాడు. సో ఎవరికి ఎక్కువ క్లాస్ వీకే ఛాయిసెస్ ఉంది అనుకుంటారు? పక్క కంపల్సరీ అబ్బాయికి, పృథ్వీకి అండ్ మన మణికంఠకి, అబ్బాయిలలో తీసుకుంటే మణికంఠకి, వీళ్ళకైతే పెద్ద క్లాస్, గట్టి క్లాస్ పడుతుంది. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు కాలుతో తన్నడము, అబ్బాయి చేసినటువంటి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. సో వీటి మీద అయితే కంపల్సరీ క్లాస్ అయితే పడుతుంది. పొగడడంలో మాత్రం ప్రేరణను మంచిగా పొగుడుతాడు. ఎందుకంటే ఆ పిల్ల క్యూట్ గా చాలా మంచిగా ఆన్ స్క్రీన్. ఇంకా నైనిక కూడా చాలా స్ట్రాంగ్. ఇక్కడ పులి అన్నాడు చూడి, ఆమెగా సానియా కాదు పులి. తనకు తాను చెప్పుకోకుండా జనాల పులి అని నైనికాకు చాలా అంటే చాలా దండిగా. ఒక టాస్క్ అని బిగ్ బాస్ ఇట్లా చెప్పినమ్మంటే నైనికలో ఉన్న యాక్టివ్నెస్ అనేది పెరిగిపోతుంది సార్. టాస్క్ పక్కనట్టు ఫస్ట్ ఆ అమ్మాయి ఆ చీఫ్ గా సెలెక్ట్ అయిపోయినప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళని డిఫైన్ చేసే విధానము అండ్ సౌండ్ చేసే విధానంలో ఆ అమ్మాయి నాలెడ్జ్ ని మనం తీసుకోవచ్చు అంతే. ఇంకోటి సార్, నిన్న కంటెస్టెంట్లు ఎవరైతారో వాళ్ళని వాళ్ళ యొక్క క్లాన్ లోకి తీసుకోమని బిగ్ బాస్ చెప్పినప్పుడు నైనిక ఎంతో యాక్టివ్ గా ఇచ్చిన రీజన్ అండ్ అంటే అక్కడ మన నిఖిల్ ను మాత్రము చాలా ఇరికిచ్చి పారేసింది. సో ముందే అడిగేసింది. ఏమని అడిగేస్తుంది అంటే కనుక చేతులు అంటే ఈ రోజు ఎపిసోడ్ వస్తుంది అన్నట్టు, అది చేతులు మాత్రం భూమికి తగలకూడదు అన్నటువంటిది ఆమె అడిగింది. అవు అని చెప్పేసినాడు. సో ఆమె నోటితోటి దాన్ని తీసి బిగ్ హైలైట్ ఆఫ్ ది డే అని మనం అనుకోవచ్చు. ఇంకొకటి, నిన్న విష్ణుప్రియ రాగానే ఎవరు తీసుకుంటలేరు సార్. ఆ టైంకి నైనిక లేసి నేను ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు ఇంకా ఫిజికల్ ఉంది, బ్రెయిన్ ఉంది, నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, అందుకే విష్ణుప్రియ తీసుకుంటున్నాను. అది చాలా బ్రెయిన్ తో ఆడింది. అది అసలు సీత వచ్చినప్పుడేమో నాకు ఫిజికల్ కంటెస్టెంట్ ఎంటర్టైన్మెంట్ అందరూ, బట్ నాకు బ్యూటీ విత్ బ్రెయిన్ కావాలి కూడా సీత తీసుకుంది. సో ఇచ్చే అది కూడా బాయ్స్ సార్. ఆమె డాన్సర్ కాబట్టి అందులో ఉన్నటువంటి ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ ని బయట అంటే ఎవరి ప్రొఫెషన్ వారు బయట పెడుతున్నారు అన్నట్టు. సో అంతవరకు గుడ్ అమ్మాయి మాత్రం.